అసలు ఇవన్నీ కాదురా. అసలు దెయ్యాల సినిమా తీయాలంటే మనకేం కావాలో తెలుసా? అసలు దెయ్యం మన ముందుకు వచ్చినా సరే భయపడకూడదు, ఆ ధైర్యం కావాలి. అర్థమైందా? మీకు అర్థమైందా? నీలో ఉందా? నీలో ఉందా? చెప్పండి రా, నీలో ఉందా? చెప్పండి, చెప్పండి రా, చెప్పండి రా, చెప్పండి రా, నీలో ఉందా? చెప్పండి రా. అసలు మీలో దయ్యం ఎప్పటి నుంచి ఇలా ఉన్నది? అంటే నేను ఒక సబ్జెక్ట్ రాస్తున్నాను, దాని పనికి వస్తుందని నాకు కొంచెం డీటెయిల్స్ చెప్పరా. ఎప్పటి నుంచి అనిపిస్తుంది మీకు ఇలాగా? ప్లీజ్ కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పండి ప్లీజ్. ఐ వాజ్ జస్ట్ ప్రాంకింగ్. ఏమైంది అందరు అలా భయపడిపోయారు? తనేంటి అలా? ఓ గాడ్, నాకు యాక్టింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అండి. సో అలా ఊరికే ఏదో ప్రాంక్ చేద్దామని. అదే చచ్చిపోయేలా ఉన్నాడు మామిడికి ఆల్రెడీ ప్యాంట్ తడిచిపోయింది. చెప్పాలి కదండి మీరు. సారీ అండి. ఏంట్రా ఏంటి? అయ్యో అంత భయపెట్టానా అండి? ఒక్క నిమిషం. ఎక్కడికి రా? రేయ్ కింద వాటర్ రావట్లేదు చెప్పడికి. అవునా, చెప్పేసి వస్తాం. ఏంటండి Sorry అండి. తినమ్మ జీవితం. షెడ్యూల్ వేద్దామంటే బొక్కలోది. ఒకడు చెప్తూ ఉంటాడు, పెద్ద బిజీ ఆర్టిస్ట్ లాగా. కో డైరెక్టర్ అంటే అంతే మరి, అమ్మాయిలతో సొల్లేయడం కాదు. మాకు తెలుసురా, నువ్వు కొత్త మూసుకుని విఎఫ్ఎక్స్ చేసుకో. ప్రతోడు చెప్పేవాడే మాకు. రే మీరిద్దరు గొడవ ఆడకుండా బూతులు ఆడకుండా ఒకరోజు ఉండండిరా, దేశం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. అది మాత్రం ఏ రోజు జరగదు. జరగకపోతే ఇలా పడుకోండి, బొక్క ఎందుకు మాకు డిస్టర్బెన్స్. రొట్టగలడు నా పని అయిపోయింది, ప్యాకప్ మరి. వీటిలో అయితే ఫస్ట్ సీజీ షాట్లు టైంకి ఇవ్వడం రాదు, ఆడితో ప్రతిసారి గొడవ. పో ఉంటుంది. నిన్నేరా? ఆడనేది నిన్నే. నిన్నేరా? అసలు ఈ షీ షాట్లు టైంకి ఇస్తే ఎంత గొడవ ఉండేది కదరా బాబు. రే బాబు రే, మీకు దండం పెడతాం, మింగండి ఇక్కడి నుంచి. చెప్తుంది దా జుట్టు దూతా. ఏడ్సే కదవా.
ఏమండి? హలో ఏమండి? హలో ఏమైందండి? ఏంటి ఇక్కడ ఉన్నారు? వాటర్ తాగుదామని. వాటర్ కావాలంటే లోపల ఉంది కదండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? పదండి లోపలికి వెళ్ళి పడుకోండి. మన సినిమాలో నిషా అనే క్యారెక్టర్ ఇలాంటి డైమండ్ డ్రీమ్స్ వచ్చి చాలా సఫర్ అవుతుంటుంది. కరెక్ట్గా అలాంటి టైంలో హీరోని కలుస్తుంది. అయితే హీరో ఏమంటాడంటే, మీకు ప్రాబ్లం మీ డ్రీమ్స్లో కదా, నేను మీ డ్రీమ్స్లోకి వస్తానంటాడు. ఈడమ్మ ఈ డ్రీమ్స్లోకి ఎలాగొస్తానని చెప్పి అమ్మాయి షాక్ అయిపోద్ది. కట్ చేస్తే ఈ నిజంగా డ్రీమ్లోకి వెళ్తాడు. ఆ డ్రీమ్లోకి వెళ్ళిన తర్వాత సినిమా ప్లాట్లో ట్రూత్ ఏం జరుగుతుందని మనం చూపిస్తున్న టైంకి ఇంటర్వల్ పడుతుంది. సూపర్. అంటే మెయిన్ ప్లాట్ అంతా ఇంటర్వెల్ తర్వాత అనమాట. సూపర్. టైటిల్కి జస్టిఫై ఇప్పుడు అవుతుంది. ఓకే, అవును. ఇది చూడరా, ఏ గుంట ఆడిషన్ సెలెక్ట్ అయ్యి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, పైగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతుంది. సిగ్గులేదు దీనికి. ఒరే వాళ్ళతో మన పని లేనప్పుడు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోని ఆటలోకి వాళ్ళ బొక్కలోకి దూరి ఇందులో మనం చూడడం మనకు అవసరం. సెలెక్ట్ చేసింది మనమేరా. ఇప్పుడేమంటుంది, బాయ్ ఫ్రెండ్ తొక్క తోటకూర అంటుంది. రీల్స్ ఏమో పెడుతుంది చూడు. పెడతాడు రా, అది రికార్డ్ చేస్తుంది ఆడే. ఎవరికి అయ్యేది దాని ఇన్స్టాగ్రామ్ కెమెరామ్యాన్ అవుతాడు, అది ఇంకోటి భార్య అవుతుంది. అప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంకో దాని కెమెరామెన్ అవుతాడు. అంతే కదా, మారుతూ ఉంటారు. అరే మీకు చెప్పడం మర్చిపోయినరా, నిన్న ఒక హైలైట్ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటనుకుంటున్నావు? నిన్న మీరు ఫుల్ స్లీప్ వేస్తారు కదా, పక్క రూమ్లో లోహిత్ గాడు కజిన్ అమ్మాయి లేదా, మధ్యరాత్రి నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. వెళ్ళి కింద బ్యాక్ యార్డ్ చీకట్లో కూర్చుంది. నాకు అర్థం కాలే. ఈవిడ చూస్తే పైన ఆకాశమే పలా చూస్తుంది. ఏమండి ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అంటే, ఈ టైంలో ఏంటంటే ఆ అమ్మాయి మాట్లాడలేదు, సైలెంట్గా పైకి వచ్చు. ఏమైందంటావు? ఏమరా బాబు, నాకేం తెలుసు, నాకేం చెప్పెళ్ళింది ఏంట్రా. ఎందుకో నేను చెప్పనా? చెప్పరా. ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది. నేను పైన ఉన్నానని తెలియక ఆ అమ్మాయి కింద వెయిట్ చేస్తాను, తెలుసా మీకు? అరే వెళ్ళి అమ్మాయికి చెప్పు. అరే వద్దురా బాబు, మొన్న క్యాండిల్ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ పిల్ల వచ్చిందా, ఆ లుక్ చూసి ప్యాన్ తడిచిపోయిందిరా బాబు. మరి బాగానే ఎక్స్ట్రా తింటున్నాగా. అయినా ఇదంతా ఆ అమ్మాయి బ్యాగ్ ఓపెన్ చేయడం వల్ల వచ్చిందిరా ఇదంతా. సర్లే, ఈ టైంలో నెగిటివ్ టాక్స్ ఎందుకులే కానీ పని చూసుకోండి. హలో. అరే బాబు, నీకేం చెప్పారా బాబు? మేము ఈవినింగ్ చెన్నై వెళ్తామని చెప్పానా? లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాం. నువ్వు నాకు ఇవన్నీ చెప్పమాక బాబు, కంపెనీ గారు లేదనేగా నేను బుక్ చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇవన్నీ అంటావేంటి? నువ్వు నాకు ఏం చెప్పమాక, నువ్వు అర్జెంటుగా రా. ఓ ఏదో పత్తి వ్యాపారాలు. ఏంట్రా ఏమైంది? ఏడే సోదు కొడుతున్నాడు. కాదు అంతా ఓకేనా? ఓకేగా అన్ని సర్లే కానీ ఇది ఇక్కడ చూడు చూడు, చూస్తున్నావా? ఏం చూస్తున్నారా? వస్తావు నా కొడక. లోహిత్ చెప్పరా. యా స్టార్ట్ అవుతా చెన్నైకి. మళ్ళీ ఆఫీస్కి 4 months తర్వాత వస్తాను రా. ఇంకా అక్కడే షూట్ ప్రీ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకుంటాం. అయితే నువ్వు వచ్చాక ప్రీమియర్ ప్లాన్ చేద్దాం. సరే, నేను అక్కడ రీచ్ అయ్యాక నీకు అప్డేట్ ఇస్తాను. స్టార్ట్ అవుతాయి, ఇంకో 10 minutes స్టార్ట్ అవుతాం. యా ఓకే రా, బాయ్. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అండి. చెన్నై వెళ్తున్నాండి యాక్చువల్గా. ప్రాబబ్లీ 4 months తర్వాత బ్యాక్ వస్తాను. సో మీ మూవీ అక్కడ యూఎస్లో రిలీజ్ అయ్యాక చూడాలన్నమాట, బికాజ్ ఐఎమ్ గోనా బి లివింగ్ ఇన్ ద నెక్స్ట్ 3 months. ఓ మీకు బోర్ కొట్టదండి అలా ఇంట్లో ఉంటారు ఎప్పుడు చూసినా? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరూ అలా చార్మినార్కి వెళ్ళాలని ప్లాన్ వేశారు. ఓకే. బట్ నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, స్లైట్ హెడేక్ అండ్ బాడీ పెయిన్. సో అయ్యో, మరి ఒంట్లో బాగాలేదన్నారు, మరి రేపటి నుంచి ఇంట్లో ఎవరు ఉంటారు, మరి ఒక్కరే ఎలా? ఇప్పుడే పెద్దమ్మ కాల్ చేశారు. షీ సెడ్ దట్ షీస్ గోయింగ్ టు బి సెండింగ్ అ మెయిడ్. ఓకే. సో షీల్ బి స్టేయింగ్ విత్ మీ. ఓ రేపు మార్నింగ్ వచ్చేస్తుందంట తను. ఓ ఐ సీ. సో నాకు టైం అవుతుందండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. బాయ్ అండి.